బ్రేకింగ్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పార్టీ కార్యాలయంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు భేటీ అయ్యారు. ఇటీవలే వైసీపీలో చేరిన అంబటి రాయుడు 10 రోజులకే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్తో భేటీ ఇప్పుడు కీలకంగా మారింది. అంబటి రాయుడు జనసేనలోకి చేరబోతున్నట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లా పొన్నూరు లేదంటే కృష్ణా జిల్లా అవనిగడ్డ టికెట్ ఆశిస్తున్నారని సమాచారం అందుతుంది. దాదాపుగా అరగంట నుంచి పవన్ రాయుడు అలాగే భేటీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. డిసెంబర్ 28వ తేదీ తర్వాత అధికార పార్టీ వైసీపీలో చేరారు టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. అయితే సరిగ్గా పార్టీలో జాయిన్ అయిన 10 రోజులకే ఆయన పార్టీని వీడి బయటకు వచ్చారు. కనీసం పార్టీ వ్యవహారాల్లో ఒక్కసారైనా జోక్యం చేసుకోకుండానే రాజీనామా చేయడం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పార్టీ కార్యాలయంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు భేటీ అయ్యారు. ఇటీవల వైసీపీలో చేరిన అంబటి రాయుడు 10 రోజులకే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్తో భేటీ కీలకంగా మారింది. అంబటి రాయుడు జనసేనలోకి చేరబోతున్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా పొన్నూరు లేదంటే కృష్ణా జిల్లా అవనిగడ్డ టికెట్ ఆశిస్తున్నారని సమాచారం అందుతోంది. దాదాపుగా అరగంట నుంచి పవన్ రాయుడు భేటీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. డిసెంబర్ 28వ తేదీన అధికార పార్టీలో వైసీపీలో చేరారు రాయుడు. ఇక సరిగ్గా పార్టీలో జాయిన్ అయిన 10 రోజులకే ఆయన పార్టీని వీడిపోతున్నట్లు ప్రకటించి బయటకు వచ్చారు. కనీసం పార్టీ వ్యవహారాల్లో ఒక్కసారైనా జోక్యం చేసుకోకుండానే రాజీనామా చేయడం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.